వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తమిళనాడులోని కంచి, దీన్నే కంచీపురం అంటాము. కంచీపురంలో కేవలం కామాక్షి అమ్మవారే కాదు, ఏకాంబరం దేవుడే కాదు, అనేక ప్రత్యేకతలు ఉంది. దానిలో మగవాళ్ళకు అత్యంత ఇష్టమైనటువంటివి చీరలు. ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటారు. అలాంటి వాటిని ఆకట్టుకునేటువంటిది ప్రాచీన కాలం నుంచి కూడా ఈ చీరలు నేస్తున్నారు, మగ్గం వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఒక కుటీరం లాగా వెలిసింది. వందలాది మంది షాప్స్ ఇక్కడ ఉన్నాయి. బిజినెస్ అంతా కూడా మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ ఆర్డర్ పైన సైతం పంపిస్తున్నటువంటి పరిస్థితి ఒక డెమోగా ఉంది. ఈ తమిళనాడు కాంచీపురం పరిసర ప్రాంతాల్లోనే కొంతమంది మగ్గం పైనే నేసి ఆర్డర్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి డిజైన్స్ చూసి వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, ఆర్డర్ పైన తీసుకుంటారు. పెళ్ళి సందర్భం కావచ్చు, ఇంకా ఎంగేజ్మెంట్, రిసెప్షన్, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా సరఫరా చేస్తుంటారు. ప్రసిద్ధి చెందినటువంటి శారీస్ అన్ని కూడా వీళ్ళు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ షాప్కి సంబంధించినటువంటి ఓనరు, అలాగే మగ్గం వర్క్ చేస్తున్నటువంటి ఓనర్ మనతో ఉన్నారు. సో చెప్పండి, ఏంటి అసలు మీ పేరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు, ఎట్లా ఉంది, ఎంతమంది వర్కర్స్ ఈ వర్క్ చేస్తున్నారు కంచీపురంలో? సార్ నమస్కారం సార్. మా ఇది ఇక్కడ ప్రాపర్ కంచి, ఇది తెలిసింది సార్ మా వ్యాపారం ఇది. ఓకే ఓకే, ఇది ఎట్లంటే కంచిలో మెయిన్ అమ్మగారు గుడి కంచి ఫేమస్. తర్వాత కంచిలో కంచి పట్టు, ఈ చేతులు వేసే పట్టు కంచిలో ఎక్కువ ఫేమస్. ఇప్పుడు అన్ని ఊళ్ళో కంచి పట్టు సారీ చేస్తారు, కానీ ఇంట్లో ప్యూర్ పట్టు అందరికీ తెలియదు. మా దగ్గర వస్తే కానీ ప్యూర్ పట్టు ఏది, డూప్లికేట్ ఏది మా మీకు చూపిస్తాం. ఫస్ట్ ఇది ప్యూర్ పట్టు. ఓకే ఓకే, ఇది అయితే ప్యూర్ జెరీ. ఇది పట్టులో ఇది ప్యూర్ జెరీ అంటారు. ఓకే ఓకే, ఇది దారము, ఇది ప్యూర్ పట్టు. ఓకే, ఈ దారం వచ్చి ఈ ప్యూర్ పట్టు మీకు చెక్ చేస్తే తెలుస్తుంది. ఎట్లా చెక్ చేయాలో మేము అది చెప్తాము. ఇది వచ్చి డిజైన్ కార్డు, ఇది వచ్చి డిజైన్ కార్డు. మీరు ఏ డిజైన్ చెప్తారో దాన్ని బట్టి ఫస్ట్ మేము దీన్ని సెట్ చేస్తాము. డిజైన్ ఆ సెట్ చేసి దాన్ని బట్టి మీకు అక్కడ ఫుల్ దారం ఉంది కదా, దానిలో మీకు రౌండ్ అవుతుంది. ఈ పెడల్ తొక్కితే పెడల్ ప్రెస్ చేస్తే దానిలో రౌండ్ కార్డు, దానిపైన డిజైన్ వచ్చింది. చూడండి, ఎన్ని డిజైన్స్, పీకాక్ డిజైన్స్, అట్లా డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఎలిఫెంట్ డిజైన్స్, అది మనం రెడీ చేసి పెడతాం ఇక్కడ. నేసేపుడు అది వస్తుంది. అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది డిమాండ్? మీరు ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు ఆర్డర్ మీద? ఇక్కడికి కస్టమర్స్ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. కస్టమర్ ఇక్కడ వస్తారు, కంచి అమ్మగారు చూడడానికి వస్తారు. వచ్చిన తర్వాత కంచి పట్టు ఫేమస్ అంటే కొన్ని వాళ్ళు ఇక్కడ వస్తారు, చూస్తారు. ఓకే, చూసి కంచి పట్టు ఓకే వాళ్ళు సమస్య అయ్యి వాళ్ళు పోయి వాళ్ళు తెలిసిన ద్వారా చెప్తారు. ఎంతమంది ఇక్కడ దీని మీద డిపెండ్ అయినారు? మా వర్కర్స్, మగ్గం వర్కర్స్ ఇక్కడ కంచిలో మెయిన్ సార్ 50%, 40 to 50% ఈ పని మెయిన్ పని. కంచి మెయిన్. ఎట్లా ఉంది ఆ ప్రోత్సాహము? అన్ని బాగుంది. మా గవర్నమెంట్ కరెంట్ ఫ్రీ ఇస్తారు. ఓకే, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు రేటు పట్టు రేటు ఎక్కువ కోసము కొద్ది వ్యాపారం ఎప్పుడు దండగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు 5,000 ఉంది, 7,000. కంచిలో మీరు స్టార్టింగ్ రేంజ్ లో మీ దగ్గర ఎట్లాంటి ఇంత రేట్ లో శారీ దొరుకుతుంది? ప్యూర్ పట్టు మినిమం 5,000 సార్. మినిమం 5,000 నుంచి స్టార్టింగ్. హైయెస్ట్ రేంజ్ ఎంత దొరుకుతుంది? 1 lakh వరకు ఉన్నాయి. 1 lakh వరకు స్టాక్, 1 lakh వరకు స్టాక్ ఉన్నాయి. మీరు ఆర్డర్ ఇస్తే 10 lakh లో తయారు చేస్తారు. ఇది ఇక్కడ ఒక్కసారి షాప్ కూడా చూద్దాం. ఇది దాదాపుగా 40% నుంచి 50% వరకు కంచిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మగ్గం వర్క్ తో ఉన్నటువంటి పట్టు చీరలకు సంబంధించి నేయడం వల్లనే దాని మీద డిపెండ్ అవుతున్నారు. వ్యాపారం బాగుంది అంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇదంతా కూడా నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది టూరిస్ట్ స్పాట్. దీనిలో భాగంగానే ఇది ప్రతినిత్యం ఇలాంటి షాప్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మీకు మినిమం రేంజ్లో 2,000 నుంచి 1 lakh, ఆర్డర్ మీద 10 lakhs వరకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఎవరికి ఇష్టానుసారంగా తయారు చేయించి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యాపారం ఇక్కడ జోరుగా సాగుతుంది. కంచి అంటేనే కేవలము పవిత్ర పుణ్యక్షేత్రాలకే కాదు, ఈ డిజైన్లతో చేసేటువంటి నేత కార్మికులకి ఉపాధి కల్పించేటువంటి పట్టు పరిశ్రమ ఉపాధి కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలాంటి
వారందరూ కూడా డిపెండ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి షాపులు చాలా ఉంటాయి గల్లీలో. కనీసం ఎక్కడ మా షాప్కి రండి అని చెప్పి పిలుస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ షాప్లో శారీస్ డిఫరెంట్ కలర్ఫుల్గా ఉన్నటువంటి శారీస్ని సేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఇక్కడ కంచిలో ఉన్నటువంటి పట్టు చీరల పరిశ్రమ వారి యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి టోటల్ డాటా. ఆర్టీవీ కోసం చంద్రశేఖర్, కాంచీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.